హలో అండి, నమస్తే. వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈ రోజైతే రాగి పిండితోనైతే కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కానీ ఇదైతే అంత బాగా రాలేదు. ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానంటే, మంచిగా వచ్చిన వీడియోసే కాదు, ఇందులో ఏ మిస్టేక్ ఉందో కూడా మీరు చూసి చెప్పండి ఫస్ట్. నాకు అసలు అర్థం కాలేదు. నేనైతే ప్రాసెస్ అయితే కరెక్టే చేశాను. కానీ ఓన్లీ రాగి పిండి వాడడం వల్ల ఇలా వచ్చిందా కేక్ అనేది తెలియదు. లేదంటే నాకు ఆ టేస్ట్ నచ్చలే తెలియదు. మా వాళ్ళకైతే నచ్చింది. మా పిల్లలకు కానీ, మా హస్బెండ్‌కి గానీ ఈ కేక్ అయితే నచ్చింది. నాకైతే అంత గొప్పగా ఏం అనిపించలేదు. అంటే ఒక స్మూత్ టెక్స్చర్‌తోని కేక్ ఉంటుంది కదా! సో, ఇది నాకు అంత స్మూత్‌గా అనిపించలేదు. నేనిక్కడ ఓవెన్ లేకుండానే చేస్తున్నాను. మెజర్‌మెంట్స్ ఏంటి అంటే, నేనిక్కడ హాఫ్ కప్ పాలల్లో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్‌గా పాలు లేదంటే పెరుగు యూజ్ చేయొచ్చు. నేనిక్కడ పెరుగు యూజ్ చేయకుండా చేశాను. సో, ఇలా కప్ పాలల్లో ఇలా వెనిగర్ వేసుకున్నాను. ఇందులో కూడా నేను హాఫ్ కప్ మిల్కే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫస్ట్ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపేసుకుందాము. నేనిక్కడ షుగర్ అలానే బెల్లం 2 కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను. మొత్తము బెల్లమే అంటే ఆ స్వీట్‌నెస్ అనేది మనకు సరిపోదు. కొద్దిగా షుగర్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బావుంటుంది అనేసి ఒక కప్పు లో హాఫ్ కప్ దాకా చక్కెర వేసుకొని, అలానే హాఫ్ కప్ బెల్లం వేసుకొని రెండిటిని పౌడర్ చేశాను. అప్పుడు ఇలా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. ఇదంతా ఒక కప్పు వేసుకున్నాను. అలానే ఇక్కడ మనం ఆల్రెడీ పాలల్లో వెనిగర్ వేసి పెట్టాం కదా! ఇప్పుడైతే ఆ పాలు హాఫ్ అయితే వేసుకుంటున్నాను. ఈ బెల్లం అంతా కరగనివ్వాలి ఈ పాలల్లో. ఇవేంటంటే పాలు మనకు నార్మల్ రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలి. వేడిగా ఉంటే మనకు బెల్లంలో వేస్తే విరిగిపోతాయి. అలా కాకుండా వెనిగర్ కూడా వేశాక కాబట్టి ఇంకా తొందరగా విరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూసి వేసుకోవాలి. ఇక్కడ బెల్లం అంతా కరిగేదాకా కలుపుతూనే ఉండాలి. నాకు చేయితోని కలిపే ఓపిక లేకుండా నేనైతే బ్లెండర్ వాడుకున్నాను. బ్లెండర్‌తోని ఒక 2, 3 నిమిషాలు మంచిగా బీట్ చేసుకుంటే బెల్లం అనేది కరిగిపోతుంది. బెల్లంలో ఏంటంటే చిన్న చిన్నగా ముద్దల్లాగా ఉంటుంది కాబట్టి తొందరగా మెల్ట్ అవ్వదు. సో, ఇక్కడ బెల్లం అంతా మంచిగా కరిగించుకున్నాను. ఈ కేక్ తినడానికి చాలా బాగుందని అన్నారు. కానీ నాకేంటంటే మన రాగి ముద్ద ఉంటుంది కదా! సేమ్ అదే టేస్ట్ అనిపించింది. నాకు అంత కేక్ తిన్న ఫీలింగ్ అంటే నాకు అనిపించలేదు. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచిగా బీట్ చేసేసుకోవాలి. పాలు, బెల్లం అలానే ఆయిల్ మంచిగా 3 మంచిగా కలిసిపోవాలి. ఎక్కడ మనకు ఉండలు లేకుండా మంచిగా కలిసిపోవాలి. బెల్లం అనేది మంచిగా కరిగితేనే మనకు మంచిగా వస్తుంది అనేసి నేనైతే మంచిగా బీట్ చేసుకున్నాను. అసలు బెల్లం అనేది లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్‌లో డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ చేస్తున్నాను. ఇక్కడ ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. నేను ఇక్కడ ఓన్లీ రాగి పిండి తీసుకోవడం వల్ల నాకు కేక్ అంత పర్ఫెక్ట్‌గా రాలేదేమో మేబీ. లేదంటే నాకు టేస్ట్ నచ్చలేదేమో. అంటే మిగతా కేక్స్ కన్నా ఇవి కొద్దిగా ఆ ఫ్లేవర్ అనేది నాకు నచ్చలేదేమో అనిపించింది. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలానే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసేసుకొని మంచిగా జల్లెడ పట్టేసుకున్నాను. ఒక 2, 3 సార్లు మంచిగా జల్లెడ పట్టేసుకోవాలి. లేదు అంటే ఒకసారి జల్లెడ పట్టేసుకొని మంచిగా ఇలా స్పాచులా తీసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మంచిగా కలిపేసుకున్నాను. మేబీ ఇక్కడ ఇంకొక కప్పు మైదా కానీ లేదంటే గోధుమ పిండి కానీ తీసుకుంటే కేక్ అనేది బాగా వచ్చేదేమో అనిపించింది నాకు. మీకు ఎవరికన్నా కేక్ తెలిస్తే ఇందులో నేను ఏ మిస్టేక్ చేశాను అనేది నాకు కమెంట్ చేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ వేసుకున్నాను. అలానే బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను మంచి కలర్ కోసం, అలానే ఫ్లేవర్ కోసం. ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మన డ్రై ఇంగ్రీడియెంట్స్ కొద్దిగా కలిపేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా బీట్ చేసినా అక్కడక్కడ ఇంకా బెల్లం చిన్నగా బాల్స్ లాగా ఉన్నాయి. సో, అది కూడా కరిగిపోయేలాగా కలిపేసుకున్నాను. ఇందులో కలిపెట్టిన రాగి పిండిని మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా కలిపేసుకున్నాను. పిండి ఒకటేసారి వేయకుండా బ్యాచెస్గా వేసుకోవాలి. అప్పుడే మనకు మంచిగా కలిసిపోతుంది. అలానే ఉండలు లేకుండా మంచిగా కలిసిపోతుంది. ఎగ్‌కును ఎగ్‌లెస్‌కి తేడా ఏంటంటే టేస్ట్
ఎగ్లెస్ కొద్దిగా అంటే అంత స్పంజీగా రాదు. ఎగ్‌తోనైతే కొంచెం స్పంజీగా వస్తుంది. ఎగ్లెస్ ఏంటంటే కొద్దిగా అతుక్కపోయినట్టు ఉంటుంది కేక్. కొంచెం హెల్తీ వెర్షన్‌లో చేద్దామనేసి రాగి పిండితోని చేశాను. కానీ నాకైతే అనిపించింది రాగి పిండితోని కన్నా మైదా పిండితోని చాలా బాగా వస్తుంది కేక్ అనేసి. నేను గోధుమ పిండితోని ట్రై చేశాను. రాగి పిండితోని ట్రై చేశాను. గోధుమ పిండిది కూడా నాకు కొద్దిగా యావరేజ్ అనిపించింది. మరీ ఉందని చెప్పను. అలానే రాగి పిండిది కూడా అంతే. నాకు ఎందుకో ఇది ముద్ద ముద్దగా అనిపించింది. అంటే మనకు రాగి సంగటి ఎలా ఉంటుందో అలానే అనిపించింది. అంటే టేస్ట్ వెర్షన్‌లో కానీ, అది ఉండే వెర్షన్‌లో కానీ అలా అనిపించింది. ఎవరన్నా ఎప్పుడన్నా రాగి కేక్ రెడీ చేస్తే ఒకసారి నాకు కమెంట్ చేయండి ఎలా చేయాలో. ఖచ్చితంగా అది చేసి చూపిస్తాను. ఇలా మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా పిండి అనేది ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ బీటర్‌తోని బీట్ చేసేసుకుంటున్నాను ఫైనల్‌గా. మంచి చాక్లెట్ కలర్ వచ్చేసింది చూసారా? ఇందులో కొద్దిగా టేస్ట్ ఇంకొంచెం బాగుండాలి. మనకు రాగి పిండి టేస్ట్ తెలియద్దనేసి నేనైతే కొన్ని చాకో చిప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అలానే ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. కాజు బాదంని ఇలా ఫైన్‌గా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా టేస్ట్ బాగుంటుంది ఏమో అనేసి అన్నీ అయితే వేసేసుకున్నాను నేను. అంటే దాదాపు ఒక ప్లమ్ కేక్ ఎలా ఉంటుందో అలా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్‌కి అస్సలు అది రీచ్ కాలేదు. అంటే నేను ఇక్కడ కప్ కేక్స్ చేశాను. నార్మల్‌గా అయితే డైరెక్ట్‌గా చేస్తుంటే ఏమైనా డిఫరెంట్ ఉండేదేమో. నేను ఇక్కడ కప్ కేక్స్ చేయడం వల్ల నాకు అంత డిఫరెన్స్ తెలియలేదేమో మేబీ. ఇక్కడ అంతా కలిపేసుకున్నాక కప్ కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా, ఇవి తీసేసుకొని ఇందులో అయితే ఈ మన రౌండ్‌గా ఉన్న గరిటె ఉంటుంది కదా, దాంతోనైతే వేసేసుకుంటున్నాను. మనం కప్ కేక్ మౌల్డ్‌లో ఫుల్‌గా వేయొద్దు. కొద్దిగా హాఫ్ కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా పైకొస్తుంది. లేదు అంటే తక్కువగా వేసుకున్నా పర్లేదు కానీ ఎక్కువగా వేసుకుంటే పొంగిపోతుంది. దీనిపైనుంచి నేను కొద్దిగా నువ్వులు అలానే డ్రై నట్స్ వేసుకున్నాను. కాజును బాదాంని ఇలా కొద్దిగా క్రష్ చేసి వేసుకున్నాను. అలానే ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా వేసుకున్నాను. అన్నీ ఒకేలాగా వేసుకోలేదు. ఇంకొన్ని దాంట్లో ఏంటి చాకో చిప్స్ అలానే కాజు బాదం వేసుకున్నాను. అంటే మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా వేసుకోవచ్చు. అలానే ఇక్కడ పంకిన్ సీడ్స్ ఉండే అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా డిఫరెంట్‌గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అలానే నట్స్ తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారని అన్నీ పర్ఫెక్ట్‌గా చేశాను. కానీ అది ఎక్కడ మిస్ అయిందో అనేది నాకు తెలియదు. నేను ఆల్రెడీ బౌల్‌ని కూడా ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టేసి ప్రీ హీట్ చేసి పెట్టిన బౌల్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నాను. కప్ కేక్స్ ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 35 మినిట్స్ పడుతుంది అంతే. ఇలా అన్నీ అయితే ఇందులో ప్లేస్ చేసేసుకున్నాను. చూసారా, చూడడానికి కూడా ఎంత బాగుందో. నట్స్ అన్ని వేసాను కదా, చాలా బాగుంది చూడడానికి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూపిస్తాను. అంటే కొద్దిగా బ్యాటర్ ఎక్కువైందా లేదంటే పొంగిపోయిందా లేదో తెలియదు కానీ నాకు ఆ టెక్స్చర్ అనేది మిస్ అయింది అనిపించింది. నాకు చూడడానికి బాగుంది, టేస్ట్ కూడా బాగుంది అనేది ఇంట్లో వాళ్ళు చెప్పారు. నాకు స్పెసిఫిక్గా అంటే కేక్ ఎప్పుడు తిన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది కదా, ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అందరికీ ఇలానే అనిపించాలని లేదు. నాకు స్పెసిఫిక్గా నచ్చలేదు. కొద్దిగా హెల్దీ వెర్షన్లో తినాలనుకున్న వాళ్ళకి ఈ కేక్ పర్ఫెక్టే, కానీ నాకైతే స్పెసిఫిక్గా నచ్చలేదు. ఒకసారి ట్రై చేయొచ్చు కానీ అంతకు మించి అయితే అస్సలు లేదు. ఇందులో నేను ఏం మిస్టేక్ చేశాను అనేది చెప్పండి. మా బాబు అయితే మంచిగా తిన్నాడు, మా హస్బెండ్ కూడా మంచిగా తిన్నారు. నేనైతే అంత ఇష్టపడలేదు అంతే. ఇందులో మిస్టేక్ ఏమన్నా ఉందా లేదంటే ఇలానే ఉంటుందా అనేది కమెంట్ చేయండి. అంటే రాగి పిండితో చేస్తే కేక్ అనేది ఇలానే ఉంటుందా లేదా అనేది కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా లోపల కూడా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.